హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు రేణుక. ఇది నా ఛానల్ రేణు టిన్సీ. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వ్లాగ్ విషయానికి వస్తే మేము మనాలి ట్రిప్కి వెళ్ళామండి. సో ఎలా వెళ్ళామనేది నేను చెప్తున్నాను. మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళామండి. ఢిల్లీలో కొన్ని విజిటింగ్ ప్లేసెస్ చూసుకున్నాము. అందులో మెయిన్ ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ అనేది 2 చూసుకున్నాము. ఆ 2 కవర్ చేసుకున్నాము. ఢిల్లీ నుంచి ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి. ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మనాలికి చేరుకున్నాము. ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనాలికి మించిన డెస్టినేషన్ అనేది ఉండదండి. ఇక్కడ మంచు కొండల అందాలు, గలగల పారే బియాస్ నదులు, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇక్కడ అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మేము హిడింబా టెంపుల్కు వెళ్ళాము. అది మేము వాకబుల్ డిస్టెన్స్లోనే తీసుకున్నాము. మా హోటల్కు మేము నడుచుకుంటూనే వెళ్ళాము. టెంపుల్ చాలా బాగుంటుందండి. ఇది మహాభారతంలోని భీముడు భార్య హిడింబీ దేవి ఉంటుంది కదా, ఆమెకు ఈ గుడిని అంకితం ఇచ్చారు. ఇక్కడ ఆ దేవిని దర్శించుకున్నాము. ఇక్కడే ఒక వనవిహార్ అనేది ఉంటుందండి. దుంగిరి అనే వనవిహార్ ఉంటుంది. ఇది ఒక అందమైన అభయారణ్యము. ఈ వనవిహార్లో పిల్లలకు ప్లే జోన్ ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే వనవిహార్లో ప్రదేశం అంతా మొత్తము దేవదారు వృక్షాలతో ఉంటాయండి. ఫోటో సెషన్ చాలా బాగా చేసుకోవచ్చు. అలాగే అక్కడ మనాలి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మేము ట్రై చేసాము. అక్కడ యాక్ రైడింగ్ చేపించాము. ఇంకా హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్ మ్యూజియంకు కూడా వెళ్ళాము. ఇది అక్కడ హిమాచల్ ప్రదేశ్లోని డ్రెస్సింగ్ స్టైల్ అండి. చాలా బాగుంటుందంట అక్కడ ఫోటో సెషన్స్ తీసుకోవడానికి. మొత్తం దేవదారు వృక్షాలతో ఉంటాయండి. ఇవంతా హిమాచల్ ప్రదేశ్లో మొత్తము దేవదారు వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక దుంగిరి అనే వనవిహారము. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మేము హిమాచలయ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్ మ్యూజియం అనేది ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసేసుకొని నెక్స్ట్ అక్కడి నుంచి ఓల్డ్ మనాలికి వెళ్ళామండి. ఇక్కడ మా పిల్లలు దిగారు చూడండి. చాలా బాగుంటుందండి అక్కడ ప్లేస్. ఇక్కడ ఓల్డ్ మనాలిలో అండి మొత్తం బియాస్ రివర్ చుట్టూనే ఉంటుంది ఓల్డ్ మనాలి అంతా. అసలు ఆ రివర్ వాటరు, ఆ సౌండ్ అంతా ఎంత బాగా ఉంటుందో అండి. ఆ సౌండ్ కూడాను, ఆ వాటర్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. అక్కడ రివర్ పైన జిప్ లైన్ అనేది చేసాం మేము. ఆ వాటర్ అయితే ఎంత చల్లగా ఉంటుందో అండి. యాక్చువల్గా మేము మేలో వెళ్ళామండి. ఐస్ లాగా ఉన్నాయి, అయినా కానీ మేలో కూడా ఆ వాటర్ అనేవి ఐస్ లాగా ఉన్నాయి. అసలు మనం కాళ్ళు చేతులు పెట్టలేకుండా ఉన్నాము. అక్కడే మేము రివర్ మీద చాలా నేను మా పాప కూడా జిప్ లైన్ అనేది చేసాము. చాలా బాగున్నాయి. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము. నేను, మా హస్బెండ్, పిల్లలు అందరం కలిసి. అక్కడ అలాగే పట్టుకొని ఉండమన్నారు. ఊపుతూ ఉన్నారండి. అసలు కాళ్ళు అందులో పెడుతుంటేను అసలు ఐస్ అయిపోతున్నాయి. కాళ్ళంతా పెట్టలేకపోయాను. ఇంకా నాకు చాలు వద్దని చెప్పాను. వెంటనే ఇంకా నన్ను తీసుకున్నారు. కానీ మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. చాలాసేపు ఆడుకుంది అలా వాటర్లో. అలాగే అక్కడే రివర్ సైడ్లో చాలా హోటల్స్ ఉన్నాయండి. అక్కడే మేము రివర్ సైడ్ హోటల్లో లంచ్ చేసుకున్నాము. చాలామంది అక్కడ రివర్లో కూర్చొని కూడా లంచ్ చేసుకుంటున్నారు. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మేము కాక్సర్ వెళ్ళామండి. రోహతాంగ్ పాస్ అనేది అప్పుడు క్లోజ్ చేసి ఉంది. అందుకోసమని మేము కాక్సర్ వెళ్ళాము. అక్కడ మొత్తం చంద్రనది అనేది ప్రవహిస్తుందండి. అక్కడ వెళ్ళేటప్పుడు మనము కాస్ట్యూమ్స్ అనేవి రెంట్కు తీసుకోవాలి. అవి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తిరిగి ఇచ్చేయాలి. మంచు కొండల పైకి ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఆ షూస్ అండ్ ఆ డ్రెస్ వేసుకున్నా కానీ మొత్తం బాడీ అంతా చల్లగా అయిపోతుందండి. అక్కడే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఎక్కువగా బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మ్యాగీ చాలా సేల్ అవుతున్నాయండి. అప్పటికప్పుడు వేడిగా చేసి ఇస్తున్నారు. చాలా తినేసాం తెలియకుండానే. చలికి అక్కడ కొన్ని గేమ్స్, యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. స్కేటింగ్స్, స్నో బోర్డింగు, స్నో స్కూటర్స్ రైడు అండ్ స్లైడింగ్స్,
మౌంటైన్ బైకింగ్, యాక్ రైడ్స్, పారాగ్లైడింగు, ట్రెక్కింగ్ అలా చాలా ఉన్నాయండి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మనము ఈ కాక్సార్కు రావాలన్నా అటల్ టన్నెల్ గుండా రావాలి. అండ్ సో వెళ్ళేటప్పుడు మేము అటల్ టన్నెల్ దగ్గరకు ఆపుకొని అక్కడ ఫొటోస్ దిగాము. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, ఎవ్వరు ఏజ్ అనేది లేకుండా అసలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారో. మేము మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలా స్నోతో ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ మొత్తము చాలా ఫన్గా ఉంది. ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. ఒక్కొక్కరు కింద పడుతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు అలా స్నో స్కేటింగ్ చేసేటప్పుడు. మా బాబు చూడండి ఎలా జారుతున్నాడో. స్లైడర్ లాగాను అందరూ అలాగే జారుతూ ఉన్నారు. స్లైడర్ లాగా చేశారు. అది స్లైడర్ లాగా అయ్యింది మొత్తము. ఇక్కడ చలికి మా బాబు వణుకుతున్నాడని మా హస్బెండ్ మీద కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ఇవే అండి చిన్న చిన్న స్టాల్స్. ఆ స్టాల్స్ దగ్గర మనం కూర్చొని అన్నీ ఎక్కువగా టీలు, కాఫీలు ఇవన్నీ దొరుకుతాయండి అక్కడ. మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ చాలా సేల్ అవుతున్నాయండి. అంతా వేడి వేడిగా ఇస్తుంటారు. టేస్ట్ కూడా బాగుంది. ఇక్కడ కొన్ని స్టిల్స్ ఇచ్చామండి. మనకు ఫోటోగ్రాఫర్ మనతో ఉంటాడు, తనే దించుతాడు. అందరూ చిన్నపిల్లలు అయిపోతారండి. మేము కూడా కొన్ని చాలా యాక్టివిటీస్ చేశాము. ఆ మంచు కొండల్లోనే చిన్న చిన్న రివర్స్ ఉంటాయండి. ఎంత బాగుంటుంటాయో చూస్తుంటేను. అక్కడే కూర్చొని కొన్ని ఫొటోస్ కూడా దిగాము. నేను మా పాప చూడండి ఎలా ఆడుకుంటున్నాము. నెక్స్ట్ మా బాబు, మా వారు చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు వెళ్తున్నామండి.
ఇదే అండి అటల్ టన్నల్. ఇది పెద్ద సొరంగం అండి. ఈ సొరంగం లోయ నుండి లాహోల్ ప్రయాణం ఈజీగా ఉంటుంది. ఈ అటల్ సొరంగం పొడవు అనేది 9.2 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన పొడవైన రహదారి సొరంగం అండి. ఇక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీకి వచ్చాము. ఇక్కడే చంద్ర నది అనేది ఉంటుంది. సో మేము అక్కడ బ్రిడ్జ్ పైన ఆపుకొని అక్కడ కొన్ని స్టిల్స్ ఇచ్చాము. చుట్టూ మంచు కొండలండి. చాలా బాగుంటుంది. మేము ఇంకా మేలో వెళ్ళాము. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్ళాలి. మొత్తం మంచు కొండల మధ్యలో ఉన్నట్లు మొత్తం మనం మధ్యలో ఉంటాము. చుట్టూ మంచు కొండలు ఉంటాయి. మేము అటల్ టనల్ నుంచి సోలాంగ్ వ్యాలీకి వెళ్ళామండి. ఈ సోలాంగ్ వ్యాలీలో చాలా యాక్టివిటీస్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇది మనాలి నుండి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇక్కడ ప్రకృతిని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పారాచూటు, పారాగ్లైడింగ్, స్కేటింగ్, బోర్డింగ్ ఉంటాయి. ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి రోప్వే అనేది ఎక్కాలి. ఆ కొండపైన ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అండి. చుట్టూ కొండలు, లోయలు చాలా బాగుంటాయి. ఇంకా అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలో అయితే మంచుతోటి కప్పుకొని ఉంటుంది. మంచుని ఇష్టపడే ప్రియులు ఉంటారు కదా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ కొండ కింద అన్ని హార్సెస్ ఉంటాయండి. అవి ఎక్కండి. అవి ఎక్కి 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అంజనీ మహాదేవ్ టెంపుల్ ఉంటుందండి. హనుమంతుని తల్లి అంజనీదేవి ఇక్కడ ప్రార్థన చేసి ధ్యానం చేసిందని నమ్ముతారు. అందుకే ఆ టెంపుల్కు అంజనీ మహాదేవ్ టెంపుల్ అని అంటారు. ఇది ఎత్తైన కొండల నుండి స్వయంగా నీటితో అభిషేకం జరుగుతుందండి ఆ మహాదేవునికి. అవి చూడడానికి 2 కళ్ళు అనేవి చాలవు. ఇంకా అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలో వెళ్తే మొత్తం మంచుతో కప్పి ఉంటాడు శివుడు. ఆ దృశ్యాన్ని మనం కళ్ళతో చూస్తే ఎంత హాయిగా ఉంటుందో అండి. ఓపికగా విన్నందుకు, చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి, మేము అక్కడ కొండపైన చాలాసేపు ఎంజాయ్ చేశామండి. కానీ మేము ఈ అంజనీ మహాదేవుని మిస్ అయ్యాము. మాకు అంత తెలియలేదు అప్పుడు. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత గుర్తొచ్చింది, ఓకే అంజనీ మహాదేవ్ టెంపుల్ ఇక్కడ సోలాంగ్ వ్యాలీలోనే ఉంటుందని. సో అలా మిస్ అయ్యాము. మీరు మిస్ అవ్వకండి.